కూడా ఆయన ఆ వారకాంత గృహమును చేరుకున్నారట. అంత భయంకర రాత్రి వరదలో పరవళ్లు తొక్కుతున్నటువంటి నదిని దాటుకుంటూ ఏ విధంగా ఆయన వచ్చారా అని ఆ వారకాంత ఆశ్చర్యపోయారట. తన వంటి నీచమైన స్త్రీ యొక్క మాంస శల్యాదుల ఎడ కలిగిన ఆకర్షణ శ్రీకృష్ణ భగవంతుని యొక్క దివ్య సౌందర్యములో ఆయన ఆకర్షణ పొందటానికై ఆ భక్తియుక్త సేవలోకి మళ్లిస్తే ఎంత ఉపయోగపడుతుందో కదా అని ఒక మాట అన్నారట ఆ వారకాంత. అంతేనండి, బిల్వమంగళుని యొక్క జీవితంలో అది అత్యంత ముఖ్యమైన సమయం. ఆ వారకాంత యొక్క పలుకుల ద్వారా ఆయన ఆధ్యాత్మిక అనుభవం వైపుకు జీవితాన్ని మళ్లించారు. ఆయన ఆ వారకాంతను గురువుగా స్వీకరించారు. తనకు సరియైన మార్గాన్ని చూపిన చింతామణిని ఆయన తన రచనల్లో పలు చోట్ల కీర్తించారటండి. అందుకనే భాగవతంలో